ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే ఏఐజీ అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఎందుకంటే ఇటీవల తానేదో కేసులు వాదించేస్తున్నాను, చంద్రబాబు గారి కేసు విషయం, ముఖ్యంగా చంద్రబాబు గారి అరెస్టు సమయంలో ఆధారాలు లేకుండా అబాసు పాలయ్యి తర్వాత దాన్నే తన గొప్పతనంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. నిజంగా అంత గొప్ప వ్యక్తి అయితే సుప్రీంకోర్టులోకి వెళ్ళేటప్పటికి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి వాదనలు వినిపించాల్సిన అవసరం లేదు. ముకుల్ రోహత్ గతి లాంటి వాళ్ళని తీసుకొచ్చారు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి చేత కాదు కాబట్టి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఒక ప్రభుత్వానికి చెందినటువంటి అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాలి, రాజకీయాలకు కొమ్ము కాయకూడదు. అది మనందరికీ తెలిసిన విషయమే. కేవలం ప్రభుత్వం ఇంట్రెస్ట్ మాత్రమే ఉండాలి, అప్పుడు ప్రభుత్వానికి మాత్రమే వాళ్ళు పనిచేయాలి, మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు ఉంది అనేది సరే కొంచెం విడమర్చి చెప్తే పెద్దగానే ఉంటుంది తప్ప కొంచెం చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తా. గతంలో షర్మిల మాటలకు ఒకసారి వెనక్కి వెళ్ళాలి మనం. షర్మిల ఒక మాట చెప్పింది, ఏమని? నా జగన్మోహన్ రెడ్డి అన్నదానికి కౌంటర్ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? తండ్రి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిన పార్టీలో చేరింది నా చెల్లి అని చెప్పి మాట్లాడాడు. దానికి షర్మిల కూడా కౌంటర్ ఇచ్చింది. ఏమని? సిబిఐ ఛార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చలా రాజశేఖర్ రెడ్డి పేరుని. ఎవరు చేర్చారు? జగన్మోహన్ రెడ్డి చేర్చాడు. ఎవరి ద్వారా చేర్పించాడు? ఇదిగో ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా చేర్పించాడు. ఎస్, రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేరిస్తే ఆయన లేడు కాబట్టి ఆ వంకతో కేసు నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. తను A2 A3కి వెళ్ళిపోతే తన కేసు నుంచి బయటపడొచ్చని ఒక ఉద్దేశంతో నాడు కుట్రకోణంలో భాగంగా చనిపోయాడు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, తండ్రి కన్నా తండ్రి అన్న విశ్వాసం కూడా లేకుండా రాజశేఖర్ రెడ్డి పేరును జగన్మోహన్ రెడ్డి చెబితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేర్చాడు. సో ఈ బంధం ఎప్పటి నుంచి ఉందో పొన్నవోలు సుధాకర్ రెడ్డితో అంటే రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించిన నాటి నుంచి కూడా వీరి బంధం ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చారు. వాస్తవానికి ఏజీగానే ఇవ్వచ్చు. అడిషనల్ ఎందుకు ఇచ్చారు అంటే బహుశా ఆయన క్యాపబిలిటీ సరిపోదు కాబట్టి రేపొద్దున ఇబ్బంది పాలవ్వాలనుకున్నాడు ఏమో. కానీ అడిషనల్గా అయితే, అడిషనల్ ఏజీగా అయితే వారం రోజుల్లోనే, మరి నీకు ఆయనకి ఏ బంధం లేకపోతే వారం రోజుల్లో నువ్వు అడిషనల్ అడ్వకేట్, అసలు వారం రోజుల్లో ఏ వ్యక్తికి అక్కడ పోస్టింగే ఇవ్వాల. ప్రభుత్వంలో ఏ వ్యక్తికి పోస్టింగే లేదు, అప్పటికి మినిస్ట్రీ లేదు, మంత్రివర్గం లేదు, దాని గురించి ఇదే లేదు. అయినప్పటికీ కూడా వారం రోజుల్లోనే ఇచ్చాడు. సో అలాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఒక కొత్త డ్రామాకు తెరదీశాడు, సెంటిమెంటల్ డ్రామా. జగన్మోహన్ రెడ్డికి మించి డ్రామా పండించడంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి దిట్ట. ఎలా దిట్ట అంటే ఒకసారి చూద్దాం. పాపం జగన్మోహన్ రెడ్డిని తలుచుకుని ఆయన బాధపడిపోయి ఏడ్చేసి కళ్ళ నీళ్లు తుడుచుకునే దాకా వచ్చింది పరిస్థితి. ఏంటో ఒకసారి చూద్దాం. ఇంతకే విదేశాలకు వెళ్ళినట్టున్నాడు మనోడు. విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వైసీపీ సోషల్ మీడియా వీళ్ళందరినీ కూడా కలిసినట్టుకున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడో చూద్దాం. ఒక్క జగనన్న కోసం కాదు, ఒక్క మనిషి ఫైట్ చేస్తుందయ్యా. ఆయన కష్టం నాకు తెలుసు. ఒక్క మనిషి ఫైట్ చేస్తున్నాడంట. ఒక్క మనిషి ఎవరి మీద ఫైట్ చేశాడు? ప్రజల మీద ఫైట్ చేశాడా? పెత్తందారుల మీద ఫైట్ చేశాడా? పేదల మీద ఫైట్ చేశాడు? ఎవరి మీద ఫైట్ చేశాడు? కేంద్రం మీద ఫైట్ చేసి ప్రత్యేక హోదా తెచ్చుంటే మనం కూడా ఒప్పుకుందాం. కేంద్రం మీద ఫైట్ చేసి విభజన హామీలు నెరవేర్చుంటే మనం కూడా ఒప్పుకుందాం. కేంద్రం మీద ఫైట్ చేసి స్పెషల్ జోన్ తెచ్చుంటే, రైల్వే జోన్ తెచ్చుంటే మనం కూడా నమ్ముతాం. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏమీ చేయలేదు కదా. మరి ఎవరి మీద ఫైట్ చేశాడు మనకైతే అర్థం కాల. చూడండి, ఏడుపు అంటే అది కూడా ఒక డ్రామా అని అనుకోండి. ఆ నటన అందరికీ రాదు. అది వైసీపీలో కొంతమందికి అది ఆర్టిస్టులు అనమాట. వైసీపీలో బహుశా మరి నటన వచ్చిన తర్వాత వైసీపీలోకి వస్తారో లేదా వైసీపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నటన వస్తుందో తెలియదు. కానీ స్వతహాగా ఆర్టిస్టులకు మించి యాక్ట్ చేయటంలో ఎలాంటి వాళ్ళు ముందుంటారు. ఇంకా ఏమన్నాడు ఏనండి ఒకసారి. ఎవరు ప్రమాదంలో ఉన్నారు? మీరందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నా అన్నాడు. ఎలా ప్రమాదంలో ఉన్నాడు నాకు అర్థం కాలేదు. అంటే ఓడిపోతున్నాడు కాబట్టి, ప్రజలు ఓడించేస్తున్నారు కాబట్టి ప్రమాదంలో పడ్డాడనా? లేదా రేపు ఓడిపోతే జైలుకి వెళ్తాడని ప్రమాదంలో పడతాడనా? లేదా ఇప్పుడు విదేశాలకు పారిపోయాడు కాబట్టి ప్రమాదంలో ఉన్నాడని విదేశాలకు పారిపోయాడనా?
మరి ఆయన చెప్పిన దానికి లాజిక్ ఏంటో అర్థం కాల. ప్రమాదంలో ఎలా, ఎవరి నుంచి ప్రమాదం? అరే 5 ఏళ్ల పాటు ప్రతిపక్షాలని లేకుండా, మీడియా అని లేకుండా, లేకపోతే ఇంకొకళ్ళని లేకుండా కనపడిన వాళ్ళ మీద కేసులు పెట్టి దాడులు చేసి చివరికి ప్రాణాలు కూడా తీసింది మీరు కదా. మీ పిన్నెల్లి లాంటి వాళ్ళైతే ఒక అరాచక సామ్రాజ్యాన్ని సృష్టించారు కదా. ఈవీఎంలు ధ్వంసం చేసినా కానీ మీకు ఎదురే లేకుండా పోయింది కదా. మరి ఎవరి వల్ల ప్రమాదం వచ్చింది? జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలకు ప్రమాదం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వల్ల పౌర హక్కులకు ప్రమాదం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రతిపక్షాలకు ప్రమాదం వచ్చింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఎవరి వల్ల ప్రమాదం రాలేదు, రాదు కూడా. ఎందుకనంటే అలా ప్రమాదం నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇతరుల నుంచి ప్రమాదం ఉండుంటే ఇన్ని రోజులు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేవాడు కాదు, అంతకుముందు ప్రతిపక్ష నేతగా అసలు ఉండేవాడు కాదు. సో ఇదంతా ఏంటంటే డ్రామా. ఎవరు మనోడో తెలియదు, ఎవరు పరాయోడో తెలియదు. అది మాత్రం వాస్తవం. అప్పుడు కానీ లెక్క చేయకుండా ఇప్పుడు ఆయన అసలు ఇదేవాడు కాదు, అది మాత్రం నిజం. అని దానిలో ఉన్నాడు. కానీ సో ఒకటి మాత్రం నిజం, ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏది వినేవాడు కాదు, అది మాత్రం నిజం. ఎందుకనంటే ఎవరైనా రాష్ట్రానికి ఉపయోగపడే సలహా ఇచ్చినా, రాష్ట్ర ప్రజల బాగోగు కోరి ఓ సలహా ఇచ్చినా, రాష్ట్ర ప్రజల మేలు కోరి ఓ సలహా ఇచ్చినా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఓ సలహా ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి దాన్ని నిండో వినకుండా ఏం చేస్తాడు? భూములు దోచేసే భూ చట్టాలు, లేదా మీడియాని నియంత్రించడం కోసం ఆ చట్టాలు, ప్రతిపక్షాలను వేధించడం కోసం అక్రమ కేసులు, దొరికిన కాడికి దోచుకోవడం కోసం ల్యాండు శాండు వైను అని తేడా లేకుండా అవి. సో జగన్మోహన్ రెడ్డి ఆ మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాల్లో ఎవరి మాట వినడు, అది మాత్రం ఒప్పుకున్నాడు. ఎవరి మాట వినేవాడు కాదు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఇది మాత్రం నిజం. జగన్మోహన్ రెడ్డి తాను చేయాలనుకున్నదే చేస్తాడు తప్ప ఎదుటి వ్యక్తి చెప్పింది తాను ఎప్పుడూ చేయడు. అందులోనూ ప్రజల మంచి కోసం అంటే అసలే చేయడు. ఇది ప్రజలకు మంచి అండి అంటే చేయడు. ఇది ప్రతిపక్షాలను ఇబ్బంది పెడతా కానీ అంటే పోనీ దాన్ని ఏమైనా కన్సల్ట్ చేస్తాడేమో కానీ ప్రజలకు మంచి అనే పదాన్ని అయితే ఆయన ఎప్పుడు చేయడు. అది మాత్రం నిజం. జగన్ అంటే కామెడీ చూడండి, నవ్వుతుందనమాట. జగనన్నను కాపాడుకుందామంట. ఎవరి నుంచి కాపాడాలా? జగనన్న నుంచే ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు తీసుకున్నాయంటే ఈరోజు టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా ఒకటే చెప్తున్నాయి, మాకు అధికారం ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్ర ప్రజలను కాపాడాలి అనేది మా ఉద్దేశం అని చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు జగనన్నను మీరు కాపాడటం కాదు, మీ నుంచి ప్రజలను కాపాడాలా, జగనన్న నుంచి ప్రజలను కాపాడాలా. అది ఈరోజు అందరి ముందు ఉన్నటువంటి టార్గెట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఎందుకు కంకణం కట్టుకున్నారు, ఎందుకు భారీ స్థాయిలో పోలింగ్కి పోటెత్తి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి అరాచకాలను తట్టుకోలేక ఆయన దింపాలని నిర్ణయించుకున్నారు. దింపాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఒకటి ఓటు అనే ఆయుధం. సో ఆ ఆయుధాన్ని ఉపయోగించుకోవడం కోసమే తొండోపతండాలుగా వచ్చారు. అంతేగాని జగనన్నను ఎవరి నుంచి రక్షించాల్సిన అవసరం లేదు. ఈ డ్రామాలు ఇంకా ఎక్కువ కాలం చెల్లే పరిస్థితి కూడా లేదులేండి. సో జగన్మోహన్ రెడ్డి గారు పలకలిచ్చలేని బిజీలో ఉన్నాడంట, వీలు పడని స్థితిలో ఉన్నారు. బట్ మీరేం మనసులో పెట్టుకోవద్దు అన్నాడు. అది మాత్రం నిజం. ఎక్కడ రిగ్గింగ్ చేయాలా, ఎక్కడ దొంగ ఓట్లు వేయాలా, ఎక్కడ అరాచకం సృష్టించాలా, లేకపోతే తన కేసుల నుంచి ఎలా బయటపడాలా, వివేకా కేసు నుంచి ఎలా బయటపడాలా, ఈ బిజీలో ఉన్నమాట వాస్తవం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసమేమో ఆయన బిజీలో లేడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆశించి ఏమైనా బిజీలో పడ్డాడా? రాష్ట్రానికి మేలు చేయడం కోసం ఏమైనా బిజీలో పడ్డాడా? లేదు కదా. తన స్వార్థం కోసం బిజీలో పడ్డాడు, తనను తాను రక్షించుకోవడం కోసం బిజీలో పడ్డాడు. అంతే తప్ప ప్రజల కోసం ఆయన ఎప్పుడు బిజీలో పడలేదు. మనోడు ఈ చింతపండు అంటారు, డాక్టర్ చింతా ప్రదీపో ఏదో ఉంది చూడండి, మనోడే ఇక్కడ ఉన్నాడు చూడండి. సోషల్ మీడియాలో నీచమైన రాతలు, అడ్డగోలు రాతలు రాసి ఆళ్ళ మీద ఏళ్ళ మీద నీచమైన రాతలు రాసే వ్యక్తి ఈడే చింతా ప్రదీప్. ఏదో ఉంది మొత్తానికి పేరు, ట్విట్టర్లో ఉంటాడు. ఎక్కడికి వీళ్ళు డిసైడ్ అయిపోయినట్టున్నారు మొత్తానికి. ఇంతకీ ఈయన బాధ ఏంటంటే పొన్నవోలు బాధ. ఇక జెండా ఎత్తేస్తున్నాం కాబట్టి మీరందరూ రండి ఒకసారి కలిసి పార్టీ చేసుకుందామా అంటున్నాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అది ఫైనల్గా ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే, ఇంతకాలం మనం పడాల్సిన కష్టం పడ్డాం, బట్ ఇక ఫలితం లేదు, ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, దుకాణం సర్దేయటమే, కాబట్టి ఇక అయ్యింది అయిపోయిందిలే, కానీ మీరందరూ కలిసి ఒకసారి రండి పార్టీ చేసుకుందాం. ఎవరితో అది కూడా చెప్తాడేనండి.
ఇలా చెప్పాడంటే ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం మనం అంతే చెప్పుకొని చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా మీరు చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్ పుటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి వస్తున్నానని నేను ఎప్పుడు రాలేదు. సో ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు గారిని అక్రమ కేసులో ఇరికించాలని చూసినటువంటి వ్యక్తి, ఈరోజు వైసీపీ సోషల్ మీడియా విభాగంతో కలిసి వాళ్ళని రమ్మని పార్టీలు చేసుకుందాం, జగన్మోహన్ రెడ్డితో అపాయింట్మెంట్ నేను ఇప్పిస్తా, మనందరం కలిసి పార్టీలు చేసుకుందామని మాట్లాడుతున్నారంటే మరి ఇలాంటి వ్యక్తికి ఒక ప్రభుత్వ పదవిలో ఉండే అర్హత ఉందా? ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఎంతో, ఒక కలెక్టర్ ఎంతో, ఒక ఎస్పీ ఎంతో, ఒక అడ్వకేట్ జనరల్ కూడా అలాగే కదా. వాళ్ళు ప్రభుత్వానికి ఎలా బియాండ్ అయి పనిచేయాలో ఈయన కూడా అలాగే పనిచేయాలా. కానీ ఇక్కడ వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఏదో చెప్పాడు మొన్న, షర్మిల మాట్లాడితే ఏదో అన్నాడు, జగన్మోహన్ రెడ్డికి నాకు సంబంధం లేదు, ఆయన ఎప్పుడు నేను చూడలేదు, నేను కలవలేదు అన్నాడు. నువ్వు ఎప్పుడు చూడని వ్యక్తి గురించి, ఎప్పుడు కలవని వ్యక్తి గురించి ఇంత బాధ ఎందుకు నీకు? నువ్వు అన్నదే నిజం, జగన్మోహన్ రెడ్డి ఎవరో నీకు తెలీదు, వదిలేయి. మరి నీకెందుకు అంత ప్రేమ? జగన్మోహన్ రెడ్డి గురించి కన్నీళ్లు గార్చేసే అంత ప్రేమ ఎందుకు వచ్చిందో పొన్నవోలు సుధాకర్ రెడ్డికి? ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి నువ్వు, ప్రభుత్వ లాయర్గా ఉన్నటువంటి నువ్వు ఈరోజు వైసీపీ సోషల్ మీడియాతో కలిసి ఏ విధంగా నువ్వు పార్టీలు చేసుకున్నావు? ఏ విధంగా పార్టీలు చేసుకున్నావు రండి అని పిలుస్తున్నావు? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా చెబుతున్నావు? ఒక వ్యక్తి గురించి చెప్పకూడదు కదా నువ్వు. సో ఇది మొత్తానికి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ నిజరూపం. అంటే ఒక ఆర్టిస్ట్ అనమాట. సకల కళలోనే పొన్నవోలు సుధాకర్ రెడ్డిలో ఆ సకల కళలు ఉంటాయి. కేసును వాదించలేక చేతులు ఎత్తేసినా కానీ అది నా గొప్పతనమనే చెప్పుకునే వ్యక్తి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి అన్ని రోజులు జైల్లో పెట్టి ఆధారాలు కోర్టుకు సమర్పించాలా. ఈ రోజుకి కూడా కోర్టుకు సమర్పించాల్సింది ఎవరు? ఈయనే కదా, ప్రభుత్వ లాయర్ ఈయనే కదా కేసులో ప్రధానంగా. ఈ రోజుకి ఆధారాలు సమర్పించలా. సో మనకు అలాంటి ఏమీ చేత కాదు, కానీ అలా భజన చేయడం మాత్రం బాగా వచ్చు. ఇది మొత్తంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆడుతున్నటువంటి కొత్త డ్రామా.